హాయ్ హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 23 సెప్టెంబర్ 2025 మంగళవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 4 రోజుల్లోనే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ల ముమ్మర కసరత్తు. నేడు సర్కారుకు సీల్డ్ కవర్లు అందజేత పరిశీలించి జీవో ఇవ్వనున్న ప్రభుత్వం. ఆ తర్వాత నోటిఫికేషన్. రిజర్వేషన్లకు 6 రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్. దాని ప్రకారమే స్థానిక సంస్థల రిజర్వేషన్. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి. కొత్త జిఎస్టితో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్లు తగ్గనున్న ఆదాయం. 5 సంవత్సరాల పాటు పీజీఎఫ్తో అంతరాన్ని భర్తీ చేయాలి. దీంతో పీజీఎఫ్. నెక్స్ట్, RRRకు ఒకే నెంబర్. దక్షిణ భాగానికి ఉత్తర భాగం నెంబర్ ఇవ్వాలి. ఏకకాలంలో రెండింటి పనులకు సహకరించాలి. నెక్స్ట్, భారత ఐటీ రంగంపై H1B పిడుగు. 25 లక్షల రూపాయల కోట్ల వ్యాపారంపై ప్రభావం. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఐటీ నిపుణులు. నెక్స్ట్, వీసా ఫీజును ఎత్తివేసే యోచనలో బ్రిటన్. ఏ దేశం? బ్రిటన్. H1Bకి చెక్. కే వీసాను ప్రవేశపెడుతున్న చైనా. యువ ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యం. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కొత్త వీసా. చైనా కంపెనీల ఆహ్వానం లేకున్నా వెళ్ళొచ్చు. విద్యా పరిశోధన వ్యాపారాలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అవకాశం. దరఖాస్తు ప్రక్రియ సైతం సులభతరమే. H1B రూల్స్ కఠినమైన వేళ కీలక నిర్ణయం. గ్రీన్ ఎనర్జీలో 1.5 లక్షల కోట్ల ఆదా. 2030 కల్లా అలాగే వీలు. జిఎస్టి సంస్కరణల ఎఫెక్టివ్. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్, ఒక్కొక్కరికి 1,95,610 రూపాయలు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్. రిజర్వేషన్ల జాబితా సిద్ధం. నెక్స్ట్ పాయింట్, రిజర్వేషన్ల జాబితా సిద్ధం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42%. నేటితో కసరత్తు పూర్తి. వివరాలు బయటికి రావద్దని అధికారులకు కలెక్టర్ల హామీ. హెచ్చరిక. రేపు సంక్షేమ శాఖ జీవో. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ 2 మీ తీరుపై ఆధారపడి ఉంటుంది. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. నెక్స్ట్, పోర్బందర్లో అగ్నికి ఆహుతైన నౌక. సోమాలియాకు బియ్యం చక్కెర మోసుకెళ్లాల్సిన భారతీయ నౌక ఒకటి సోమవారం పోర్బందర్లోని సుభాష్ నగర్ జెట్టీలో అగ్నికి ఆహుతులైంది. నెక్స్ట్, బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు. అంతరిక్షంలో మన ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను పొడిలో తప్పించుకోనున్నాయి. అందుకే వాటికి రక్షణగా బాడీగార్డ్ శాటిలైట్లను తయారు చేయాలని కేంద్రం భావిస్తుంది. నెక్స్ట్, అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి. ఎన్హెచ్ ప్రాజెక్టులలో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు.
అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి. నెక్స్ట్, సర్వాంగ సుందరంగా కోర్ పచ్చన సిటీ. జీవన ప్రమాణాల పెంపునకు పెద్ద పీట. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం. అధికారులకు సీఎం ఆదేశాలు. సమ్మక్క సాగర్కు ఛత్తీస్గఢ్ సైడ్. ఎన్బిసి జారీకి సూత్రప్రాయ అంగీకారం. ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్తో మంత్రి ఉత్తమ్. బేటీ పరిహారం చెల్లింపు పునరావాస చర్యలపై హామీ. అన్ని వర్గాలకు జిఎస్టి ఫలాలు. ప్రతి కుటుంబం సేవింగ్ పెరుగుతుంది. వ్యాపారాలకు కలిసి వస్తుంది. స్వదేశీ ఉత్పత్తులని కొనాలి. స్వదేశీ ఉత్పత్తులని కొనాలి. దేశ పౌరులకు ప్రధాని మోదీ లేఖ. నెక్స్ట్, జిఎస్టి పండుగ. పన్ను తగ్గింపు అమల్లోకి, మరోవైపు ఫెస్టివల్ ఆఫర్. పండుగ సీజన్లో ఫుల్ జోష్ సేల్స్. జిఎస్టి 2.0 సంస్కరణలకు తగ్గిన నిత్యావసరాల ధర. సింగరేణి కార్మికులకు లాభాలు 34%. ఎవరికి? సింగరేణి కార్మికుల. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 34% సింగరేణి కార్మికులు ప్రకటించింది. నెక్స్ట్, ఒకవైపు ఏఐ, మరోవైపు ట్రంప్ పిడుగు. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాదు. నెక్స్ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా. తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు చోటు. ఎవరికి దక్కింది? తిరుమల కొండలకు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వీటికి చోటు దక్కింది. విశాఖపట్నం భీమినిపట్నం బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అరుదైన విశిష్టమైన భౌగోళిక నిర్మాణాలు. ఈ దిబ్బలు సుమారు 18,500 సంవత్సరాల క్రితం చివరి హిమయుగంలో ఏర్పడ్డాయి. ఎప్పుడు? చివరి హిమయుగంలో. ఎప్పుడు? 18,500 సంవత్సరాల క్రితం. జిఐ. నెక్స్ట్, జిఐ ట్యాగ్ కోసం ఆర్మూరు పసుపు. నెక్స్ట్, ఇన్నోవేషన్ తమిళనాడు స్టార్టప్ డాష్ బోర్డ్. పరిశ్రమల స్థాపన, స్టార్టప్ల నమోదును సులభతరం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఇన్నోవేషన్ తమిళనాడు పేరుతో ఒక ప్రత్యేక స్టార్టప్ డాష్ బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్కబుల్ అనిపిస్తుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా బెటర్మెంట్గా వీడియో అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.